హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి ఈరోజు సూట్ కేసులతో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, వీఆర్ గోయింగ్ టు దుబాయ్. ఒమన్ టు దుబాయ్ బై రోడ్ వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ చాలా చిన్న లగేజ్. యాక్చువల్లీ ఇది పెద్ద ట్రిప్ అయితే కాదు, చిన్న ట్రిప్పే అనమాట. సో చిన్న లగేజ్. ఇక్కడ కార్లో కనిపిస్తున్నాయి చూడండి, హెల్మెట్స్, జాకెట్స్. ఇవైతే వీళ్ళ ఫీల్డ్లో కామన్ అండి, ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయాల్సిందే. ఈ పక్కనే కనిపిస్తున్నాయి కదా క్యాంపింగ్ చైర్స్. ఇవైతే మేము ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు అలా బీచ్ ఒడ్డున అలా కూర్చోవడానికి బాగుంటాయి కదా, సో అవి కూడా ఎప్పుడు క్యారీ చేస్తాము. ఇక ల్యాప్టాప్ అంటారా, మస్ట్ కదా ఎక్కడికి వెళ్ళినా. ఇక స్టార్ట్ అయిపోదామా? ఇక్కడ చూడండి, మనకి రోడ్డుకి రెండు వైపులా కనిపిస్తున్నాయి చూడండి చెట్లు. ఇవన్నీ కొన్ని ఇయర్స్ క్రితము మన ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటారంట. ఇదంతా ఎడారి కదండి, ఇక్కడ అస్సలు చెట్లు ఉండవు, పెరగవు కూడా. సో అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు చక్కగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. చూడండి, ఇక్కడ సమ్మర్లో అయితే ట్యాంకర్స్ పెట్టి వాటర్ స్ప్రింకిల్ చేయిస్తారు. ఇక్కడ మనకి ఎదురుగ్గా కనిపిస్తున్నాయి కదా ఆర్చిల్లాగా, ఇవన్నీ అక్కడక్కడ ఉంటాయండి రోడ్డు మీద. చూడడానికి చాలా బాగుంటాయి, డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. నాకైతే వీటికంటే రౌండ్ అబౌట్స్ అయితే ఇంకా బాగా నచ్చుతాయి అన్నమాట. రౌండ్ అబౌట్స్లో వాటర్ ఫౌంటైన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఇవన్నీ పెట్టుంటారనమాట. చూడ్డానికి చాలా బాగుంటాయి, అందంగా కనిపిస్తాయి. ఏంటి రంకుల రటంలా తిప్పుతున్నారు అనుకుంటున్నారా? రౌండ్ అబౌట్ అండి. రౌండ్ అబౌట్ లాస్ట్ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ ఒక దుబాయ్కి ఇంకా 140 కిలోమీటర్స్ ఉంది. మీరు గమనించారా, ఈ చిన్న రౌండ్ అబౌట్లోనే 3 మాస్కులు కనిపించాయి మనకి. యాక్చువల్లీ ఇక్కడ గల్లీకి ఒక 2 మాస్కులైనా ఉంటాయండి ఈజీగా. అయినా సరే వరల్డ్ మొత్తంలో ఎక్కువ మాస్కులు ఉన్న కంట్రీ ఏంటో తెలుసా? మన ఇండియానే. మన ఇండియాలో వరల్డ్ అన్నిటికంటే ఎక్కువ మాస్కులు ఉన్నాయంట. ఈ రోడ్ ప్రజెంట్ స్పీడ్ లిమిట్ వచ్చి 120, మనమైతే 135 వరకు వెళ్ళొచ్చు. అంతకంటే ఒక కిలోమీటర్ 136 వరకు వెళ్ళినా కూడా 10 రియాల్ ఫైన్ ఉంటుంది. 10 రియాల్ అంటే ఆల్మోస్ట్ 2000 రూపీస్ అనమాట మనకి. ఇక్కడ చూడండి మౌంటైన్స్ ఎంత బాగున్నాయో కదా. నాకైతే చాలా నచ్చాయి. అటు ఇటు మౌంటైన్స్, మధ్యలో రోడ్. ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఇవి కనుక గ్రీన్గా ఉంటే ఇంకా బాగుంటాయేమో. వచ్చేసాం చూడండి. ఇక్కడ మనకి ఎగ్జిట్ స్టాంప్ పడిపోతుంది. ఎగ్జిట్ అయిపోయామండి. సో ఇక్కడ నుంచి ఇంకొక దగ్గర రీకన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. రీకన్ఫర్మేషన్ చేసుకుంటారు, ఎగ్జిట్ అయినట్లు రీకన్ఫర్మేషన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం దుబాయ్ ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మౌంటైన్స్లో ఎంత బాగా కట్టారో చూడండి అసలు. ఈ రోడ్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా స్లిప్. మనకి అక్కడ ఎగ్జిట్ స్టాంప్ వేసిన తర్వాత ఈ స్లిప్ ఇస్తారు అనమాట. ఈ స్లిప్ తీసుకెళ్ళి మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎగ్జిట్ లాగా, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు రీకన్ఫర్మ్ చేస్తారు ఎగ్జిట్ అయ్యారు అన్నట్లు. ఇక్కడ ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ మనం దుబాయ్లో ఎంటర్ అవ్వాలన్నమాట సెకండ్ టైం రీకన్ఫర్మేషన్ కోసం. రూల్స్ అయితే బాగా స్ట్రిక్ట్గా ఉంటాయి అబ్బా. ఇక్కడ హత్తా బార్డర్ ఇదేనండి. ఇక్కడ మనం ఎంటర్ అవుతాం అనమాట. దుబాయ్ ఎంటర్ అవ్వడానికి ఇక్కడ స్టాంప్ వేస్తారు చూడండి. ఇక్కడైతే రికార్డ్ చేయకూడదు, ఆల్రెడీ వాళ్ళు బోర్డు పెట్టేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఈ పోలీస్ వాళ్ళు కానీ, ఒమానీస్ లోకల్స్ కానీ వీళ్ళంతా రికార్డ్ చేస్తే వాళ్ళని ఏదో అఫెండ్ చేసినట్టు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్లు అలా ఫీల్ అవుతారనమాట. సో మనం వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయలేం కదా. అయిపోయింది, ఎంటర్ కూడా అయిపోయాం. కస్టమ్స్ కూడా క్లియర్ అయిపోయింది, మనల్ని ఏం చెక్ చేయలేదు అసలు. వెల్కమ్ టు దుబాయ్. వచ్చేసామండి. బోర్డు సరిగా కనిపించలేదు కదా. ఎస్, దుబాయ్లో ఎంటర్ అయిపోయాం. విజిట్ హత్తా. ఎస్, మనం ఒమన్ నుంచి దుబాయ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ వచ్చే సిటీ హత్తా అనమాట. అది అక్కడ రాస్తున్నారు. ఇక చూడండి రోడ్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో. ఒమాన్లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారండి. నాకైతే చాలా నచ్చుతుంది. చెత్త ఏం లేకుండా చక్కగా మెయింటైన్ చేసుకుంటారు. పక్కన కనిపిస్తుంది కదా, దీన్ని రన్వే ర్యాంప్ అంటారనమాట. దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఏమైనా వెహికల్స్, ట్రక్స్ కానీ బ్రేక్ ఫెయిల్ అయితే, అలా ఏమైనా ఇబ్బంది అయితే కనుక యాక్సిడెంట్స్ అవ్వకుండా ఆ ర్యాంప్ మీద వెళ్ళిపోవచ్చు. ఆ పైకి వెళ్ళినప్పుడు ఆ స్పీడ్కి, ఈ హైట్కి పైకి వెళ్ళి ఆగిపోతాయి వెహికల్స్. సేఫ్టీ మాత్రం బాగా తీసుకుంటారు అబ్బా. ఇలాంటి రన్వే ర్యాంప్స్ ఒక 10-20 కిలోమీటర్స్కి ఒకసారి ఉన్నాయన్నమాట. ఇక్కడ సేఫ్టీ పర్పస్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ అయితే ఎంత బాగున్నాయో కదా. నాకైతే చాలా నచ్చాయండి. వే అయితే బాగుంది.
ఇక్కడ చూసారా ఈ కొన్ని మౌంటైన్స్కి ప్లాస్టింగ్ లాగా చేస్తున్నారు కదా, దీన్ని ఇక్కడ గన్నింగ్ అంటారనమాట. ఏంటంటే వర్షాలు అవి పడినప్పుడు కొండలు ఇరిగి పడిపోతే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, యాక్సిడెంట్స్ అవి అవుతాయి కదా, దానికోసం అనమాట. అలా విరిగి పడిపోకుండా ఇలా చేశారు. మనకి పక్కన కనిపిస్తుంది చూడండి పచ్చగా, ఇదంతా ఎడారండి. యాక్చువల్లీ మొత్తం ఫైన్ శాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడ్డాయి, ఇక్కడ కొంచెం ఎక్కువ పడ్డాయి అనమాట. ఆ వర్షాలకి మొత్తం మైదానం లాగా ఏదో గ్రీన్ కార్పెట్ లాగా మారిపోయింది చూడండి. అసలు ఎక్కడన్నా అసలు ఎడారి అనిపిస్తుందా? ఏం లేదు, ఎంత చక్కగా చెట్లన్నీ వచ్చేసాయో. నార్మల్గా అయితే అస్సలు వర్షాలే ఉండవు ఇక్కడ. ఈ మధ్య ఎందుకో మరి అబ్నార్మల్గా చాలా వర్షాలు పడ్డాయి, కొంచెం ఎక్కువగా. దానివల్ల ఇక్కడ చూడండి రోడ్స్ పైన లైట్స్ ఉన్నాయి కదా, నాకైతే ఈ లైట్స్ భలే నచ్చుతాయండి. యాక్చువల్లీ నైట్ టైము ఇవన్నీ ఎల్లో లైట్స్ అనమాట, కలర్ఫుల్గా ఉంటాయి. అదే నాకైతే వైట్ లైట్స్ కంటే ఎల్లో లైట్స్ బాగున్నాయి అనిపిస్తుంది. ఈ పక్కన చూసారా డెజర్ట్, ఎంత ఫైన్ శాండ్ ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో. ఇదేనండి బై రోడ్ వెళ్తే ఉన్న బెనిఫిట్. మనం ఇప్పుడు మౌంటైన్స్ చూసాము, డెజర్ట్స్ చూసాము, డిఫరెంట్ ట్రీస్ చూసాము, ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ బాగుంది కదా. బై ఎయిర్ వెళ్తే ఇవన్నీ మిస్ అవుతాం. ఇక్కడ చూసారా ఫ్లవర్స్, చిన్న చిన్న చెట్లు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. యాక్చువల్లీ ఇక్కడ ఆగస్టు సెప్టెంబరు పీక్ సమ్మర్ అండి. సో ఈ పీక్ సమ్మర్లో ఇంత బాగా మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి, ఎడారి కదా, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి ఇక్కడైతే రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా ఎడారి, మధ్యలో రోడ్డు. ఆ ఫెన్సింగ్ వేస్తున్నారు కనిపిస్తుందా? ఈ ఫెన్సింగ్ కూడా ఈ ఎడారిలో క్యామెల్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ క్యామెల్స్ రోడ్డు మీదకి వచ్చాయనుకోండి యాక్సిడెంట్స్ అవుతాయి కదా, సో దానికోసం. ఈ సైడ్ చూడండి మౌంటైన్స్, డెజర్ట్, పక్కనే రివరు, ఆ పక్కనే ఇల్లు. చిన్న విలేజ్లా ఉంది, చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. అన్నీ అక్కడే ఉన్నాయి. ఇక్కడైతే రోడ్స్ అండి. ఈ రోడ్స్ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే రిపేర్ చేసేస్తారు. ఒమాన్లో కూడా అలాగే ఉంటుంది, ఇప్పుడు దుబాయ్లో కూడా ఇలాగే ఉన్నట్లుంది. చిన్న ప్రిపేర్ కూడా అస్సలు ఉండనివ్వరు. ఇక్కడ చూడండి చెట్లు ఏదో దట్టంగా ఎంత చిక్కగా ప్రహరీలాగా ఉన్నాయో, భలే పెంచారు కదా. చూడ్డానికి ఎంత బాగుందో, ప్రహరీలాగానే ఉంది అసలు. ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయామండి సిటీలో ఎంటర్ అవుతూనే బుర్జ్ ఖలీఫా దర్శనం ఇస్తుంది చూడండి. మనకు దుబాయ్లో ఎక్కడున్నా సరే బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది అనుకుంటా. మనం వెళ్తుంది అక్కడికే అండి. యాక్చువల్లీ మన రూమ్, ఇప్పుడు స్టే చేసే రూమ్ అక్కడే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇదంతా ఓల్డ్ సిటీ, ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఏదో విల్లాస్ లాగా ఉన్నాయి చూడండి డిఫరెంట్గా. నాకైతే బాగా అనిపించాయి అనమాట, అందుకే తీశాను. ఇప్పుడు మనం వెళ్తుంది న్యూ సిటీ, మనం ఉండేది అక్కడే అనమాట. స్టే చేస్తాం కదా, ఈ 2 రోజులు స్టే చేయడానికి అక్కడ తీసుకున్నాం రూమ్. షేక్ జాయిద్ రోడ్ ఎంటర్ అయిపోయామండి. ఈ రోడ్లోనే మన రూమ్ అనమాట, అంటే హోటల్ ఎమిరేట్స్ గ్రాండ్. సో ఫస్ట్ వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి ఫ్రెషప్ అయిపోయి తర్వాత అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మెల్లగా. వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. బాగుంటాయి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. చెక్ ఇన్ అవుతున్నాం చూడండి. నైట్ టైమ్ నా రూమ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒక సైడ్ అంతా ఓల్డ్ సిటీ, ఒక సైడ్ అంతా న్యూ సిటీ కనిపిస్తుంది. బుర్జ్ ఖలీఫా, ఆ పైనే చందమామ, కింద చూడండి నేను ఇందాక చెప్పాను కదా ఎల్లో లైట్స్ అని, ఆ ఎల్లో లైట్స్ వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో. ఆకాశంలో నక్షత్రాలన్నీ భూమి మీదకే వచ్చాయా అన్నట్లుగా ఉన్నాయి కదా, ఎంత అందంగా ఉందో. ఏదో డివైడ్ చేసినట్టు ఒకవైపు అంతా ఓల్డ్ సిటీ ఉంది, ఒకవైపు అంతా న్యూ సిటీ ఉంది. చూడండి ఇదంతా న్యూ సిటీ మనకి ఇప్పుడు కనిపించేది. నెక్స్ట్ వచ్చేదంతా ఇదంతా ఓల్డ్ సిటీ అనమాట. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.